హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండడానికి. అదేంటంటే స్టాప్ హేటింగ్ యువర్ సెల్ఫ్, స్టాప్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇన్స్టెడ్ స్టార్ట్ లవింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ లవింగ్ అబౌట్ హూ యు ఆర్, ఫీల్ గ్రేట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిరోజు మనము నిద్ర లేచినప్పటి నుంచి మన యాక్టివిటీస్లో ముందుకెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను అప్ టు ద మార్క్ లేను, లేదంటే నేను అనుకున్న పనులు చేయలేకపోతున్నాను, నేను గొప్ప గొప్ప పనులు చేయలేను, లేదంటే నేను అందంగా లేనని. సో ఇట్లా ఎన్నో విషయాలపైన మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాం, రైట్? ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్టాప్ దాట్. ఎందుకంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ లైఫ్లో ఏది పర్ఫెక్ట్ ఉండదు, ఏది కూడా ఇది ఇలానే చేయాలనే ప్రాసెస్ ఉండదు. మనకు అది తెలియక పద్దాకులు వాడితో వీడితో కంపేర్ చేసుకుంటూ అదే ఇంపార్టెంటు ఇదే ఇంపార్టెంటు అనుకుంటూ ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన పడుతూ మన హ్యాపీనెస్నంతా కోల్పోతున్నాం, మన లైఫ్నంతా నరకంగా మార్చుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, లైఫ్లో ముందుకు ఎదగాలంటే ఫస్ట్ భయం తీసేయండి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏం చేయాలో నీ ఇన్నర్ కాన్సైన్స్ చెప్తూనే ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వు, నిన్ను నువ్వు నమ్ముకో. నీ ఇన్నర్ కాన్సైన్స్ చెప్తూనే ఉంటుంది నీకు, ఎస్ ఈ పని చేయి 100% ముందుకెళ్తావని. దాన్నే ఫాలో అవ్వు. అంతేకాని ఆ విషయాన్ని 10 మందితో వ్యాలిడేట్ చేసి 10 మందితో వెరిఫై చేసుకొని నువ్వు నమ్ముతున్న దాన్ని పోగొట్టుకోకు. ఓకే? ఎప్పుడైతే నువ్వు నమ్మిన దాన్ని ముందుకు తీసుకెళ్తావో నీకు లైఫ్ పైన ఒక ఆసక్తి కలుగుతుంది, ఒక ధైర్యం పెరుగుతుంది. సో ఎట్టి పరిస్థితులలో నీకు నచ్చింది చేసేటట్లు చూసుకో. ఎంతసేపు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు డౌన్గా ఫీల్ అవుతావు. ఒకవేళ అవతలి పర్సన్ మంచి పొజిషన్లో ఉంటే నువ్వు డౌన్గా ఫీల్ అవుతావు, రైట్? దట్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్. ఒక్కొక్కరు ఈ ప్రపంచంలో వాళ్ళే యూనిక్. ఓకే? ఇది మనం అతి చిన్న వయసులో గుర్తుపడితే లైఫ్ని చూసే విధానం మనం మార్చుకోవచ్చు. అరే వాడు ఇంత సంపాదిస్తుండు, వీడింత సంపాదిస్తుండు, వాడికి జాబ్ వచ్చింది, వై డూ యూ నీడ్ ఆల్ దాట్? ఆ జాబ్ రావడము సంపాదించడం అనేది ఒక మెటీరియలిస్టిక్ థింగ్ అంతే. వాడు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు, నువ్వు తక్కువ సంపాదిస్తుండొచ్చు, అంతే కదా. బట్ యూ కెన్ బీ హ్యాపీ విత్ ద లిటిల్ మనీ యాజ్ వెల్. సో అది మనం గుర్తించాలి. ఓకే, వాడిని చూసి నువ్వు గొప్పగా అవ్వాలనేది ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా, రైట్? అంతేగాని వాడిని చూసి డౌన్గా ఫీల్ అయ్యి లైఫ్ మీద ఆసక్తి పోగొట్టుకోవద్దు. లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఐ నో ఎట్ సర్టెన్ టైమ్స్ వీ విల్ ఫీల్ వెరీ డిఫికల్ట్. అబ్బా ఈ లైఫ్ ఏంటి అనిపిస్తుంది. కానీ అలా అనిపించినప్పుడు బాధపడకండి, కరెక్ట్ కూర్చొని ఆలోచించండి. మీకు ఉన్న వాటితో తృప్తి పడండి, మీకున్న స్కిల్తో ఏం చేయగలరనేది ఆలోచించండి. అంతేకాని మీకు లేని స్కిల్ గురించి బాధపడుతూ, మీకు లేని సంపద గురించి బాధపడుతూ ఉండడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రైట్ వే ఆఫ్ లివింగ్. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే మీకు మీరే తోపు, మీకు మీరే రాజు మంత్రి అన్నట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడైతేనే లైఫ్లో ముందుకెళ్తాం. స్టాప్ ఆల్ దట్ వ్యాలిడేషన్, స్టాప్ ఆల్ దట్ కంపారిజన్. Start loving what you have today. That's it. Remember, only happiest people will succeed in the life. Some people will misunderstand that, okay, we will feel happy after we become successful. That's not the fact. Only if you feel great about yourself, only if you feel happy about yourself, obviously the success comes to you. Remember this point. Stop hating yourself, start loving yourself. You will see a magic in your life, definitely. Thank you for watching my videos. If you like this content, if you think that
these kind of videos are helping you, please like, share and subscribe to my channel. Thank you.